అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మా శాసన మండలిలో హోంమంత్రి గారికి ఒక ప్రశ్న వేయడం జరిగింది. రాష్ట్రంలో మహిళలు మరియు పిల్లలపై దాడులు, లైంగిక దౌర్జన్యాలు, అత్యాచారాలు రోజు రోజుకి పెరుగుతున్నాయా లేదా అనేసి, అలాగే 2024 జూన్ నుంచి 25 జనవరి వరకు ఇలాంటి కేసులు ఎన్ని నమోదయ్యాయి అని అడగడం జరిగింది. సభ సాక్షిగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అబద్ధాలు చెప్తూ తగ్గాయి అని చెప్పారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 10 నెలల్లో మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ పెరిగాయి. వాళ్ళు అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారమే నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సెషన్లో చెప్పారు జూన్ నుంచి జనవరి 31 వరకు 16,809 నేరాలు నమోదయ్యాయి అని చెప్పి. గత సెషన్లో వాళ్ళే చెప్పారు అక్టోబర్ 31 వరకు, జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు 7,393 నేరాలు మహిళల మీద నమోదయ్యాయి అని చెప్పేసి. అంటే 150 రోజుల్లో, అప్పుడు అక్టోబర్ 31 వరకు 150 రోజుల్లో 7,393 నేరాలు నమోదయ్యాయి. అంటే రోజుకి 50 ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్న పరిస్థితి. అంటే పెరిగాయా తగ్గాయా? ప్రజల్ని ఎందుకు మీరు మభ్య పెట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ప్రతిసారి కూడా జగనన్న ఆ రోజు ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థ, దిశ చట్టం అవ్వచ్చు, ఇక్కడ శాసనసభలో ఆమోదం తెలియజేసి కేంద్రం దగ్గరికి పంపితే అక్కడ పెండింగ్లో ఉన్న దిశ చట్టం అవ్వచ్చు, దిశ యాప్, అసలు నిజంగా ఏ ముఖ్యమంత్రి ఆలోచన కూడా చేయనట్టుగా దిశ యాప్ అనేదాన్ని, పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద ఒక దారుణమైన సంఘటన జరిగితే అలాంటి సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి దిశ యాప్ని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో 1,50,00,000 మంది వరకు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మహిళల రక్షణకి పెద్దపీట వేశారు. 18 దిశ పోలీస్ స్టేషన్స్ కూడా ఆ రోజు జగనన్న తీసుకురావడం జరిగింది. ఈరోజు వీళ్ళు ఆ దిశ యాప్నే శక్తి యాప్ అంటూ పేరు మార్చి మళ్ళీ మొన్ననే పెట్టడం జరిగింది. అసలు పెట్టి 10 రోజులు కాలేదు. మొన్న మహిళా దినోత్సవం మార్చి 8న అనుకుంటాను అది లాంచ్ చేశారు. అప్పుడే 1,49,00,000 మంది డౌన్లోడ్ చేసేసుకున్నారు అంటూ పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అంటే సభ సాక్షిగా కూడా అసత్యాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు ఆ యాప్ గురించి గతంలో ఈ హోమ్ మినిస్టర్ గారే చాలా వెటకారంగా ఇలాంటి యాప్ సాధ్యమా అంటూ మాట్లాడారు. ఈరోజు అదే యాప్ని ఈరోజు కాపీ కొట్టి పేరు మార్చి పెడుతూ ఉన్నారంటే జగనన్న విజన్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మహిళల రక్షణ కోసం జగనన్న ఎటువంటి చర్యలు తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో దిశ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? మహిళల మీద ఇలాంటివేవి జరిగితే వాళ్ళకి కఠినమైన శిక్షలు, అలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షల కోసం, తొందరగా కేసు పూర్తి అవ్వడం కోసం ఆ రోజు దిశ చట్టం తీసుకొచ్చారు. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. మరి మీరు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు. ఇదే కూటమి ప్రభుత్వం కేంద్రం దగ్గర ఉంది. మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు దాన్ని ఆమోద ముద్ర వేయొచ్చు కదా. అలాగే తీసుకుంటే దిశ పోలీస్ స్టేషన్స్ మీరు పెంచే ఉద్దేశం ఉందా అంటే దానికి సమాధానం లేదు. సరికదా దిశ పోలీస్ స్టేషన్స్లో ఏమైనా సిబ్బందిని పెంచుతారా అంటే దాని గురించి కూడా సమాధానం లేదు. ఎంతసేపు కూడా జగనన్న పెట్టిన వ్యవస్థల మీద కామెంట్ చేయడం తప్ప మహిళల భద్రత మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఈరోజు తీసుకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు, అలాగే కాలేజీలకు వెళ్ళే పిల్లల మీద, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, లేదా ఆర్టీసీ బస్సులో వర్క్ చేసే మహిళల మీద, ఉద్యోగాలకు వెళ్ళే మహిళల మీద, అందరి మీద కూడా లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలా క్రూరంగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయనేది ఎన్నో సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూసుకుంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఈరోజే పేపర్లో పడింది, ఒక 14 ఏళ్ల మైనర్ బాలిక మీద సామూహిక అత్యాచారం. ఎంత దారుణంగా అంటే 4 రోజులు
ఆమెని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం జరిగింది. ఇంత ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వంలో చలనం లేదా అని అడుగుతున్నాను. ఆ రోజు ముచ్చుమర్రి సంఘటన జరిగింది. 9 ఏళ్ల బాలికను మొక్కలు చేసి పడేశారు. మరి వీళ్ళు ఏ చర్యలు తీసుకున్నారు? ఎంతమందికి శిక్షలు వేశారని నేను అడుగుతూ ఉన్నాను. ఇవన్నిటికీ కారణం ఏంటి? మద్యము, గంజాయి, మత్తు పదార్థాలు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ఏరులై పారుతూ ఉంది. బెల్ షాప్స్ విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. మత్తు పదార్థాలు కూడా ఏకంగా సీఎం నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే మొన్ననే డ్రగ్స్ దొరికాయి. గుంటూరులో దొరికాయి. ఎంత ఘోరంగా ఇలాంటివన్నీ వెచ్చలవిడిగా యువతకు అందుబాటులో రావడం వలన మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయిన పరిస్థితి. వీటికి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడేదో గంజాయిని కంట్రోల్ చేయడానికి ఈగలు తెచ్చారంట, సంతోషం. కానీ ఒకప్పుడు జగనన్న సెబ్ తీసుకొచ్చారు కదా. ఏకంగా ఆ రోజు సెబ్ అయితే డీజీపీ కంట్రోల్లో ఉండేది, డీజీపీ గారి కంట్రోల్లో. చాలా మంచి వ్యవస్థల్ని ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో తీసుకురావడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ఈ దిశా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దాన్ని ఈరోజు కాపీ కొడుతూ ఉన్నారు. అసలు మద్యం అనేది ఎంత దారుణంగా తయారైందంటే, మద్యం మత్తులో మొన్ననే శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఎస్ఆర్ పురంలో అయితే రాత్రి 11 గంటల టైంలో ఒక అతను తన భార్యని మద్యం మత్తులో కత్తితో పొడిచి చంపేశాడు. అసలు ఇలాంటి నేరాలు, ఘోరాలు మహిళల మీద జరుగుతున్న వాటన్నిటికీ కూడా 70% కారణం మద్యము, గంజాయి, డ్రగ్స్. వీటిని కనుక కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటివన్నీ తగ్గుముఖం పడతాయి. ప్రభుత్వం అందుకే దయుంచి మీరు పేర్లు మార్చుకుంటే మార్చుకోండి, కానీ మహిళల భద్రత మీద చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపు మాటలు కాదు, మీ చిత్తశుద్ధి అనేది చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అసత్యాలు సభ సాక్షిగా ప్రజలకి మీరు ఎప్పుడూ తెలియజేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సభ అంటే ఒక గౌరవమైన సభ, సత్యాలు చెప్పాలి ప్రజలకి. అలాంటి దానిలో ఇలాంటి అసత్యాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఎంత దారుణమైన సంఘటనలు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, ఇలాంటి సంఘటనలు జరిగితే కఠినమైన శిక్షలు పడేట్టుగా చట్టాలను తీసుకురావాలి. అలాగే ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారణకు ఈ యాప్ తీసుకొచ్చారు. దీన్ని చక్కగా పనిచేసేట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ యాప్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకి చెప్పారు, ఇది యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవగాహన కార్యక్రమాలు మీరు అసెంబ్లీ అయ్యాక మీ కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళి అవగాహన కార్యక్రమాలు చేయండి అనేసి. అప్పుడేనట 1,49,00,000 మంది డౌన్లోడ్ చేసేసుకున్నారని హోమ్ మినిస్టర్ గారు చెప్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికైనా ఇలాంటి మభ్యపెట్టే మాటలు మానేసి నిజాలు ప్రజలకు తెలియజేయాలి. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం పెద్దపీట వేయాలి. వీటికి కారణమైన మహిళలు, చిన్నారుల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు కారణమైన మద్యం, గంజాయి, డ్రగ్స్ ఇలాంటి వాటిని ఈ రాష్ట్రంలో లేకుండా చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.